అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఒకసారి వినిపిస్తే, ఎందుకంటే దాని మీద చేసినటువంటి దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేశారు, ఇక్కడే కట్టండి, ఇన్ని వేల ఎకరాల్లో కట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేశారని చాలా దుష్ప్రచారం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కాదు, ఒక్కసారి వినాలి ఇది. ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. భయపడ్డానికి కారణం మీరు ఎక్కడో క్యాపిటల్ పెట్టారు అన్న విషయంలో భయపడలేదు. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ చేసిన తీరుకు భయపడ్డాం. కారణం ఏమిటంటే అధ్యక్ష, మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, మొట్టమొదటగా చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాత ప్రకటన రావాలి అని చెప్పి. కానీ ఇవాళ నిజంగానే మేము భయపడినట్టుగా మొట్టమొదట ప్రకటన చేసేశారు, ఆ తర్వాత చర్చ జరిగించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. డెమోక్రసీలో నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది డెమోక్రసీయేనా అని చెప్పి నేను క్వశ్చన్ కూడా చేస్తా ఉన్నా. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష నుంచి కూడా అధ్యక్ష ఇది కూడా ప్రతిపక్ష నేతను మాట్లాడలేకుండా అడ్డు తగులుతున్నటువంటి స్పీకర్ గారు ఆ తర్వాత కొంత అవకాశం ఇచ్చారు. అసలు విషయం ఇప్పుడు చెప్తారు చూడండి. అధ్యక్ష నేను దాని మీదనే మాట్లాడుతున్నాను అధ్యక్ష. all what it takes is another 3 to 5 minutes అధ్యక్ష. ప్లీజ్ టేక్ అధ్యక్ష ఇప్పుడు వినండి. ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కారణం ఏమిటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ 30,000 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే గన ఉంటే, గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే దానికి అక్కడికి వెళితే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడికి, విజన్ పేరుతో దోపిడీకి తెగబడే నాయకుడికి ఉన్న తేడా. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారన్నంత వరకే ఆ వీడియోను చూపిస్తారు, అక్కడికే కట్ చేస్తారు. ఆ 30,000 ఎకరాలు ప్రభుత్వ భూములై ఉండాలి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో. కానీ ఆ మాట వినిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ మ్యానిపులేటెడ్ మీడియా, చంద్రబాబు నాయుడు గారు పదే అక్కడికి కట్ చేసి తీయేస్తారు, అక్కడికే కట్ చేస్తారు. మేము విజయవాడలో పెట్టడానికి ఆహ్వానిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించేశారు అందుకే పెట్టాం. మరి ఇప్పుడు కాదంటే అలా ఆ వీడియో అక్కడ వరకే చూపెడతారు. ఇప్పుడు విజయవాడ కాదుగా రాజధాని, విజయవాడ పేరు సార్ అప్పుడు వాళ్ళు చెప్పిన పేరే విజయవాడ పేరు చెప్పి భూములన్నీ అక్కడ కొని అదే రియల్ ఎస్టేట్ లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అని దీన్ని అంటారు. ఎస్ మీరు చెప్పండి సార్. సాధారణంగా విస్తరణ అంటే ఏంటంటే, జనాలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక కంపెనీ ఒక ప్లాంట్ పెట్టింది, ఆ ప్లాంట్ బాగా నడుస్తోంది, సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే, విస్తరిస్తే ఇంకా బిజినెస్ బాగా జరుగుతుంది, ఉద్యోగాలు బాగా వస్తాయి అనుకున్నప్పుడు విస్తరణ చేపడతారు. అలాగే ఒక విమానాశ్రయం, దాన్ని విస్తరిస్తారు. అంటే అక్కడి నుంచి బాగా అప్పటికే ప్రయాణాలు బాగా జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్, ఒక ప్లాంట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఏదైనా సరే అక్కడ ఉండి అక్కడ ఫంక్షనింగ్స్ బాగా జరుగుతూ ఉంటే అప్పుడు విస్తరిస్తారు. అసలు ఇప్పటి వరకు ఏమీ లేకుండానే విస్తరణ ఏంటి, డబుల్ చేయడం ఏంటి? ఇప్పటి వరకు అక్కడ ఇటుకు కూడా లేదు. అంటే తాత్కాలికమే కదా మనం కట్టింది, ఇటుకైతే ఇప్పటి వరకు పెట్టలేదు. కట్టింది ఏదైనా ఉంటే తాత్కాలికంగా భవనాలు 1-2 కట్టాము. మరి విస్తరణ ఏంటి, దీని వెనుక ఏముంది?